శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు ఓల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు మన టాపిక్, నేను ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. నిన్న మొన్న ఒక వీడియో పెట్టుకున్నాను కదండి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అన్న దాని మీద ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అనమాట. ఏంటంటే మౌనంగా ఉండడం, మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం. ఏ ఏ సందర్భాల్లో మౌనంగా ఉండాలి. నేను ఇంతకుముందు ఈ మౌనం అనే టాపిక్ మీద ఒక వీడియో కూడా చేశానండి. ఎక్కువ ఏ ఏ ఈ మౌనం అనే టాపిక్ మీద చాలా వీడియోస్ చేశాను. మన నా ఛానల్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. ఈ మౌనం ఎప్పుడెప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. ఈ మౌనం అనేది ఎంత బలమైన ఆయుధం అంటే అంత బలమైన ఆయుధం అనమాట. సరే, ఇప్పుడు ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం 7 సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలండి. ఈ 7 సందర్భాలు ఏంటంటే, ఒకటి, మనకి ఏ విషయం పూర్తిగా తెలియదు. మనకి ఒక విషయం గురించి ఎవరో 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, 4 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు అందులో ఆ విషయం గురించి మనకు పూర్తిగా తెలియనప్పుడు మధ్యలో దూరకూడదు అనమాట. మధ్యలో దూరిపోతే మనకే వాచిపోద్ది. కాబట్టి ఎవరైనా నలుగురు కానీ 2 వ్యక్తులు కానీ ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఆ టాపిక్ గురించి మనకి కంప్లీట్గా కొంచెం తెలుసు, పూర్తిగా తెలియదు అని అన్నప్పుడు మనం అస్సలు మాట్లాడకూడదు. అక్కడ మౌనంగా ఉండాలి. వాళ్ళు మనల్ని అడుగుతారు, ఇది ఇంతే కదా అని. అప్పుడు కూడా ఏమోండి, నాకు పెద్దగా దీని మీద అవగాహన లేదు అని తప్పించుకోండి, కానీ మీకు ఉచిత సలహా మాత్రం ఇవ్వద్దు. ఈ టైంలో చాలా మౌనంగా ఉండాలి. లేకపోతే చాలా బాధపడిపోతారు. తర్వాత వాళ్ళు మిమ్మల్ని హైలైట్ చేస్తారు. మీరు చెప్పిన విషయాన్ని హైలైట్ చేసి వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్గా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది, ఎక్కువ భావోద్వేగంలో ఉన్నప్పుడు ఏదో కోపం, ఏదో ఏడుపు వచ్చేస్తుంది. ఎవరో ఏదో మనల్ని అంటారు, బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఏడుపు వచ్చినప్పుడు కడుపులో ఉన్న దుఃఖం అంతా బయటకు వచ్చినప్పుడు గబగబ 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 మనం మాటలు అనేస్తాం ఎదుటి మనిషిని. మాటలు అనేస్తే ఆ మాట మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచి అయితే వెళ్ళండి కూడా, అదే చెడు అయితే ఎదుటి వాళ్ళు అది పట్టుకుంటారు. అది పట్టుకొని నువ్వు ఆ రోజు ఈ మాట అన్నావు, నువ్వు రావు, ఆ రోజు ఆ మాట అన్నావు, నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుతావు, మళ్ళీ అది కూడా మన మీద నెగిటివిటీ క్రియేట్ చేస్తారనమాట. ఎక్కువ భావోద్వేగానికి, ఎక్కువ మీకు బాధ అనిపించినప్పుడు ఒక గదిలోకి వెళ్ళిపోయి కామ్గా కూర్చోండి. కామ్గా కూర్చోలేము ఎవ్వరు, నాతో సహా ఎవ్వరం కూర్చోలేము. కానీ కామ్గా కూర్చోడానికి ప్రయత్నం చేసి మాట్లాడడం మానేయండి. ఒక 1 అవర్ మాట్లాడడం మానేయండి. ఏదైనా సరే ఒక ప్రాబ్లం మనకు వచ్చింది అని అన్నప్పుడు 24 అవర్స్లో ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అది అయిందో కాదో అనేది కూడా సొల్యూషన్ దొరుకుతుంది. ఈ టైంలో మీరు చాలా కంట్రోల్గా ఉండి మౌనంగా ఉండాలి. మూడో విషయం ఏంటంటే, ఎక్కువ కోపం వచ్చినప్పుడు మనల్ని ఎవరో ఒకరు ఏదో తిడతా ఉంటారు. తిట్టడం అంటే ఇప్పుడు బయటకు వెళ్తాం, బండి మీద వెళ్తా ఉంటాం, ఒకడు వచ్చి అడ్డంగా గుద్దుతాడు. అప్పుడు ఆ టైంలో మనం గబగబ మాట్లాడేస్తే, ఎలా వచ్చేస్తావేంట్రా, అలా వచ్చేస్తావేంట్రా, నీ కళ్ళు కనపట్లేదా, ఇంట్లో చెప్పొచ్చావు, ఇలాంటివన్నీ మాట్లాడొద్దు. వాడు వచ్చాడు, ఓకే, మీకు అప్పుడు ఆ టైంలో కోపం వచ్చినప్పుడు గబగబా మాటలు వదిలేసి చెయ్యొద్దు. ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీస్లో కూడా ఈ గొడవలు జరుగుతుంటాయి. భర్త ఏదో అంటాడో, భార్య ఏదో అంటుంది, ఇద్దరికి కుదరదు. మాట పెరుగుతూ ఉన్నప్పుడు మీకు ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, ఈయనకి కూడా ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే గబగబ మాట అనేస్తారు. ఆ టైంలో కోపం ఎక్కువ ఉన్నప్పుడు గబుక్కుని మాట అనకండి, సైలెంట్గా అయిపోండి, మౌనం వహించేసేయండి. ఈ టైంలో కూడా ఉండకూడదు. నెక్స్ట్ 4వది ఏంటంటే, మన మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తున్నాయి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి మనిషి డల్లాగా అయిపోవటం కానీ, లేదంటే ఏంటి ఇలా చెప్తున్నారు, మీరు ఇలా మాట్లాడకండి అని చెప్పడం కానీ, ఒక వ్యక్తి ముఖంలో బాధ తెలుస్తూ ఉంటుంది, ఫేస్ ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటాయి. నేను చెప్పే మాట వల్ల ఇతను బాధపడుతున్నారు, నేను చెప్పే మాట వల్ల వీళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఈ టైంలో మనం ఏది చెప్పకూడదు, సైలెంట్గా ఉందో. ఎందుకు మనం ఒకరికి సలహా చెప్పాల్సిన అవసరం మనకి ఏముందండి? వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బట్ మనం ఎవరికి ఉచిత సలహాలు చెప్పొద్దు. 4. ఇంకా 5వది ఏంటంటే, మనం ఒక ఫ్రెండ్షిప్ కట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఫ్రెండ్ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, లేదంటే ఆ ఫ్రెండ్ వల్ల మనం మనీ లాస్ అయ్యాం, లేదంటే ఆ ఫ్రెండ్ వల్ల మన రిలేషన్షిప్ లాస్ అయింది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా ఆ ఫ్రెండ్షిప్ కట్ చేయాలని అనుకున్నప్పుడు మీరు ఆర్గ్యూ చెయ్యొద్దు. ఎందుకు ఆర్గ్యూ చేయడం? నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, సరే నువ్వు ఇలా చేసావు, అలా చేసావు అని 10 సార్లు అంటాం. అన్న తర్వాత ఈ 10 సార్లు అన్న మాటలు ఏమన్నా వెనక్కి వస్తాయండి? కొంచెం జరిగిపోయిన కాలం ఏమన్నా ఎదురుకొస్తుందా? రాదు. కాబట్టి ఆ టైంలో సైలెంట్గా ఉండండి. సైలెంట్గా వాళ్ళు పక్కకు వస్తుంటే మీరు ఈ పక్కకి అటు మాట్లాడుతుంటే వినపడినట్టు పక్కకి వెళ్ళిపోండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఎప్పుడు ఫ్రెండ్షిప్ కట్ చేయాలని అనుకున్నప్పుడు. 5. 6వది ఏంటంటే, అనవసరంగా ఏ విషయం గురించి అవసరంగా కూడా ఏ విషయం చెప్పలేకపోయినప్పుడు,
ఏంటంటే ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఒక విషయం మీకు తెలుసు, ఒక విషయం గురించి మీకు కంప్లీట్ గా తెలుసు. తెలిసినప్పుడు మీరు ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు, కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. ఇప్పుడు ఏదో ఒక ఒక ఇంట్లో సిచ్యువేషన్ జరిగింది, మీ అత్తగారు మీ మావయ్య గారు లేదంటే మీ ఆయన గారు మీ అమ్మగారు ఎవరో ఏదో మిమ్మల్ని ఏదో అన్నారు. ఆ సిచ్యువేషన్ మీరు ఎదుటి వ్యక్తిగా కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతారు. ఆ టాలెంట్ అందరికీ ఉండదండో. దీనికి ఇది ఏంటంటారు, బాగా ఆరితేరిపోయి ఉండాలి ఈ టాలెంట్ గురించి. అది ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు మీరు మౌనంగా ఉండండి. ఎందుకంటే మీరు చెప్పే మాట మంచిదే కావచ్చు, కానీ ఎదుటోడికి అర్థమయ్యేది ఎలా ఉంటదంటే రాంగ్ గా అర్థమవుతుంది అనమాట. నువ్వు ఇలా అన్నావు కదా అంటారు, కానీ మనం ఆ ఉద్దేశంతోనూ మనం అనేది కరెక్ట్ ఉద్దేశంతోనే అంటాం, కానీ వాళ్ళు అలా తీసుకోరు. వాళ్ళు ఎలా తీసుకుంటారంటే నువ్వు ఎలా అన్నావు కదా, ఆవిడ అలా అనలేదు కదా. మనం మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎదుటివాడు ఏం చెప్తా, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో మనం మంచి చెప్పే దాంట్లో కూడా చుట్టూ వెతుకుతారు. కాబట్టి అవసరంగా కూడా మీరు ఎవరిని కూడా మీరు తొందరపడి అవసరం లేని చోట విషయాన్ని చెప్పడానికి తొందరపడి అక్కడ మిమ్మల్ని మీరు లాస్ అవ్వద్దు అనమాట. లాస్ అవ్వద్దు. ఇంకోటి, మనం ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఎలా చెప్తామంటే అరిచేస్తాం, అరిచి చెప్తాం. ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు అరుస్తాం గట్టిగా. అంటే మనది కరెక్ట్ అని చెప్పడం కోసం, మన యొక్క ఎమోషన్ అంతా బయటకు తీసుకురావడం కోసం అరుస్తాం. అరవకుండా చెప్పలేం. ఈ ఈ విషయాన్ని మనం అరవలేం. గట్టిగా అరిచి చెప్పాలి అని అనుకున్నప్పుడు అరవద్దు, కామ్గా ఉండండి. ఒక గంట పోయిన తర్వాత ఆ టాపిక్ ని వాళ్ళు అడుగుతారు, అప్పుడు మనం కూల్గా చెప్తాం. ఎందుకంటే మనలోనూ కోపం తగ్గుతుంది, ఎదుటి మనుషులను కోపం తగ్గుతుంది. ఎప్పుడు కూడా ఎమోషన్స్ అన్ని అబద్ధాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ఎమోషన్ ఒక గంట తర్వాత ఉండదు, గంట తర్వాత వచ్చిన ఎమోషన్ 2 గంటల తర్వాత ఉండదు. ఎమోషన్స్ అన్ని అబద్ధాలు. ఈ విషయాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఎప్పుడు అరిచే విషయంలో ఏదైనా ఒక విషయం అరిచే చెప్పాలి అని అన్నప్పుడు కూడా మౌనంగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే మౌనం, మనం మౌనంగా ఉండడం వల్ల ఒక సంబంధం, మన రిలేషన్ అవ్వచ్చు, బయట వాళ్ళ రిలేషన్ అవ్వచ్చు, నీకు ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు, కొన్ని నిజాలు తెలిసినప్పుడు ఆ వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తితో మాట్లాడడం వల్ల వాళ్ళిద్దరు రిలేషన్ చెడిపోతుందా అని అన్నప్పుడు మీరు మాట్లాడద్దు, మౌనంగా ఉండండి. ఎందుకంటే ఒక సంబంధాన్ని విడదీయడానికి కానీ ఒక సంబంధాన్ని కలపడానికి కానీ మనకి ఏ రకమైనటువంటి హక్కులు లేవు. ఎందుకంటే అది పూర్తిగా అవతల వాళ్ళ మెంటాలిటీ మీద డిపెండ్ ఆన్ అయి ఉంటుంది. ఆ వ్యక్తికి అతను నచ్చొచ్చు, ఈ వ్యక్తికి ఈమె నచ్చొచ్చు. ఆ టైంలో మనం ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం కావాలని చెప్తున్నట్టు, ఆ వ్యక్తి గురించి తప్పుగా చెప్తున్నట్టు అలా ఉంటుంది. నేను ఒక విషయంలో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నానండి. ఒక ఫ్రెండ్ విషయంలో మోసపోయానండి. ఈ ఫ్రెండ్ తప్పు చేసింది, అవతల వ్యక్తి తప్పు చెయ్యట్లేదు, బట్ వీళ్ళిద్దరూ నన్ను వాడుకున్నారన్న విషయం నాకు తెలియలేదు. అది మా ఫ్రెండ్షిప్ అది ఎంతవరకు కట్ చేసిందంటే దగ్గర దగ్గర 4-5 సంవత్సరాల ఫ్రెండ్షిప్ పుట్టుకుని కట్ చేసింది అనమాట అది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిపి నా మెంటాలిటీని నన్ను వాడుకున్నారన్న విషయం నాకు తర్వాత కానీ తెలియలేదు. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నానండి. ఇంక అందుకే అప్పటి నుంచి ఎవరిద్దరి మధ్యన నేను దూరను, నాకు అవసరం లేదు. అప్పటి నుంచే నేను ఫ్రెండ్షిప్స్ అనేవి కట్ చేసేసుకున్నాను. దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయం అనమాట. అప్పటి నుంచి నేను ఫ్రెండ్షిప్స్, ఇప్పటికి నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరండి. ఫ్యామిలీ మెంబర్స్ లోనూ ఫ్రెండ్స్ ఉండరు, బయట కూడా నాకు ఫ్రెండ్స్ ఉండరు. ఫ్రెండ్స్ నేను పూర్తిగా కట్ చేస్తాను. ఎందుకంటే అవతల వాళ్ళు మనల్ని వాడుకుంటారు, వాళ్ళ అవసరం కోసం మనల్ని వాడుకుంటారు. అంటే మనం తన గురించి ఏం చెప్తారని తను అడుగుతారు, ఈవిడ తిన గురించి ఏం చెప్తారని తిన అడుగుతారు. ఇద్దరు కలిపి వాళ్ళిద్దరూ ఒకటే మనల్ని వెధవలను చేస్తారనమాట. కాబట్టి ఒక సంబంధం నిలబడడానికి, ఒక సంబంధం కూలిపోవడానికి ఒక విషయం కారణం అయినప్పుడు ఆ విషయం ఎవరితో చెప్పకుండా ఉండడానికి మౌనం వహించండి. ఇలాగ మీరు ప్రతి విషయంలో మీరు మౌనంగా ఉండాలని అనుకున్నప్పుడు ఏంటంటే మనం ఉండలేకపోతాం, దూరిపోతాం. మధ్యలో ఒక ఆరాటం ఉంది కదా, మనకు ఒక ఆరాటం వచ్చేస్తా ఉంటది, ఎదటోడు ఏమైపోతాడో చెప్పేయాలి. మీకు అసలు ఏమీ తెలియదు, మీకు ఏమీ లేదు అన్నట్టు ఉండండి. మాట్లాడకుండా ఉండండి కాసేపు, ఒక 1 అవర్, ప్రతిరోజు 1 అవర్. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను మాట్లాడను, ఈ టైం వరకు నేను అసలు ఎవరితోనూ మాట్లాడను, మీలో కూడా మీరు మాట్లాడుకోను అని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 30 డేస్, 21 డేస్, 40 డేస్ పెట్టుకోండి. ఇగో నేను ఈ టైం నుంచి అంటే 11 to 12 నేను మాట్లాడను, ఫోన్ వచ్చినా తీయొద్దు, ఇంకోటైనా తీయొద్దు. అది మీరు మెయింటైన్ చేయగలిగినప్పుడు మీరు ఎక్కడైనా ఎలాంటి విషయంలోనైనా మీరు మౌనంగా ఉండగలుగుతారు. ఎదుటి వాళ్ళకి మీరు సలహాలన్నీ చెప్పకండి. కాబట్టి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే, నా వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం చూడడానికి ప్రయత్నం చేయండి. ఏ వీడియో అయినా పూర్తిగా చూస్తేనే మీకు లోపల ఉన్న లోతు ఏంటనేది తెలుస్తుంది, ఏం చెప్తున్నారనే విషయం తెలుస్తుంది. కాబట్టి మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ సబ్స్క్రైబ్.